హే ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు 'హర్ష వండర్లస్ట్' యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నేను ఒక చెట్టు దగ్గరికొచ్చాననమాట. దాని ఫ్రూట్ అయితే చూపిస్తాను మీకు. మీరు ఆ ఫ్రూట్‌ని ఇంతవరకు ఎప్పుడు చూసుండరు అండ్ తినుండరు గూడా. ఇదే ఆ ఫ్రూట్. దీని పేరైతే లక్ష్మణ ఫలం. సో, మాక్సిమం మీరెవరు తినుండరు ఈ ఫ్రూట్‌ని. ఆల్మోస్ట్ నేను గూడా మా ఊర్లో ఉన్నా గూడా నేను ఎప్పుడు ఈ చెట్టు దగ్గరికెళ్ళేవాడిని గాదనమాట. కానీ ఈ ఫ్రూటు హెల్త్‌కయితే చాలా మంచిది. అండ్ దీంట్లో చాలా అంటే చాలా విటమిన్స్ గూడా ఉన్నాయన్నమాట. సో, అందుకని జెప్పేసి మా వోడినైతే ఎక్కిచ్చా చెట్టు. చూడండి వీడు చెట్టెక్కేసి ఇప్పుడైతే ఒక కాయ తెంపుతాడనమాట. ఈ ఫ్రూట్ ఏంది అంటే చూసేదానికి బయట అంతా ముల్లు ముల్లుగా ఉన్నా లోపల సేమ్ సీతాఫలం, రామఫలం లాగా ఉంటదనమాట. సేమ్ అదే గింజలు అవంతా సేమ్ లోపల కాయ ఎట్లుంటదో అట్లనే ఉంటది. కాయ చూడండి చూసేదానికి ముల్లులు ముల్లులుగుంది. దీన్ని లక్ష్మణ ఫలం అంటారనమాట. దీనివల్ల హెల్త్‌కి గూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో ఇంకోటేంటంటే ఇది ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బూస్ట్ చేస్తదనమాట. అండ్ క్యాన్సర్ సెల్స్‌ని గూడా కిల్ చేస్తదంట. అండ్ విటమిన్ సి గూడా ఉంటది దీంట్లో. సో, మంచిదనమాట తింటే గూడా. దీన్నైతే ఇప్పుడు ఓపెన్ చేసి లోపల ఎలా ఉంటదనేది మీకు చూపిస్తాను చూడండి. ఇది పండుకాయ. ఓపెన్ చేస్తే చూడండి లోపల ఎట్లుందో. సేమ్ సీతాఫలం ఉన్నట్టుందనమాట. సేమ్ గింజలు గూడా సేమ్ అట్లానే ఉన్నాయి చూడండి. మా వోడు తిని చూపిస్తాడు. ఇది ఎట్లా ఉంటదో చెప్తాడు. బావుందారా? చాలా బాగుందన్న. టేస్ట్ ఎట్లుంటది? కొంచెం తీయగా, పుల్లగా ఉంటదన్న. ఈ ఫ్రూట్‌ని మీలో ఎవరైనా తినుంటే కామెంట్స్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ 'హర్ష వండర్లస్ట్' యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.